హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదవ్ అకాడమీ. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ వార్డు సచివాలయం 3.0లో భాగంగా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జాము December 31 అని మనందరికీ తెలుసండి. ఎవరైతే ఈ ఎగ్జామ్కి అపీర్ అవుతున్నారో మీకు మన జైదవ్ అకాడమీ తరఫున వాల్యుబుల్ టిప్స్ అనేవి మరియు ఏ అంశాల మీద ఫోకస్ ఎక్కువ చేస్తే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి. అలాగే మన ఎక్స్పర్ట్స్ కమిటీ ద్వారా ఇవన్నీ మనం నిర్ణయించుకున్నామండి. 1.0, 2.0ను అలాగే గ్రామ వార్డు సచివాలయం అనేది GSWS అనేది ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఏర్పడింది. తద్వారా ఈ డిపార్ట్మెంట్ మీద మొట్టమొదటి ఎగ్జాము GSWS డిపార్ట్మెంట్ ఏర్పడిన తర్వాత ఒక శాఖగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎగ్జామ్ అండి. కాబట్టి ఆ యొక్క GSWS మీద అనేక ప్రశ్నలను క్షేత్రస్థాయిలో మీరు ప్రజలకు అందించేటటువంటి రైతులకు అందించేటటువంటి అనేక ప్రశ్నలు అయితే అడిగేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం ఈ 5 రోజుల్లో టిప్స్ ద్వారా తెలుసుకోవడం ద్వారా ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద మీ అందరూ ప్రిపేర్ అయ్యేటువంటి సిలబస్ కానీ మెటీరియల్ కానీ ఒకటేనండి, 20 చాప్టర్లే. మీకు పార్ట్ బిలో వచ్చేసరికి ఒక 5-6 మార్కుల వ్యవధిలో అంటే ఆ డిఫరెన్స్లోనే మీ యొక్క స్కోర్ అనేది ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్ నుంచి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు యాస్పిరెంట్స్. అలాగే మధ్యలో జాయిన్ అయినటువంటి యాస్పిరెంట్స్ కూడా వెరీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇక రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్ ఏదంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అనండి. ఎందుకంటే 1:10 ఉన్నప్పటికీ ప్రతి 10 మంది అభ్యర్థులు చాలా సీరియస్గా మాకు ఈ ఉద్యోగం కావాలి అని అన్ని టూల్స్, అన్ని మెటీరియల్స్, అన్ని బిట్స్ కూడా వెరిఫై చేసుకొని రెడీగా ఉన్నారండి. అది కేవలం పార్ట్ బిలోనే ఉన్నారని మనందరికీ తెలుసు. పార్ట్ బి మాత్రమే ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యి ఉన్నారండి. మరి పార్ట్ ఏ సంగతి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా ఆహా ఎగ్జాము December 31వ తారీఖున CBT ఎగ్జామ్ అనేది జరుగుతుంది అని మనందరికీ తెలుసు. కాబట్టి దీనికి మనం చేయవలసిన డూస్ డోంట్స్తో పాటుగా మనం ఏ అంశాలపై ఎక్కువ ఫోకస్ చేస్తే ఉద్యోగం మీ సొంతం అనేది అవుతుందనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మేమందరం APPSC సెలెక్టెడ్ అభ్యర్థులము, అలాగే డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా మేము డిస్కస్ చేసుకున్నటువంటి మెయిన్ అంశం ఏమిటి, దేని మీద ఎక్కువ ప్రిపేర్ అయితే మనం ఎక్కువ స్కోర్ని సాధించవచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామంటే దయచేసి స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే కేవలం మన చేతులు ఇప్పుడు 5 రోజులే ఉన్నాయి, వాల్యుబుల్ డేస్ అన్నమాట. 5 రోజులే ఉన్నవి. అలాగే చూసినట్లయితే ఈ యొక్క 5 రోజుల్లో మనం మంచి మార్క్స్ అంటే మీ యొక్క కాంపిటీటర్స్తో పాటుగా 1 మార్కు ఎక్కువ తెచ్చుకున్న మీకు ఉద్యోగం అనేది వస్తుంది. ఎందుకంటే హై లెవెల్ ఐపీక్ కాంపిటీషన్ అనేది ఇప్పుడు ఉందని అందరికీ తెలుసండి. చాలామంది అభ్యర్థులు చాలా సీరియస్గా చదువుతున్నారు. కాబట్టి మీకు వెరీ ఇంపార్టెంట్ టిప్స్ అనేది ఈ వీడియోలో మీకు అందిస్తాము. అలాగే ఇంకా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మన CBT టెస్ట్ సిరీస్ ఎలా చేయాలి సార్, CBT టెస్ట్ సిరీస్ అనేది మాకు కొత్తగా లేకపోతే ఇప్పుడే మేము అటెంప్ట్ చేస్తున్నాం అని చాలామంది అభ్యర్థులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు, అడుగుతున్నారు. కాబట్టి మీకోసం వచ్చేసరికి టోటల్గా మేము పార్ట్ బిలో వచ్చేసరికి 40 టెస్ట్ సిరీసు, అలాగే పార్ట్ ఏలో వచ్చేసరికి 10 టెస్ట్ సిరీస్ అనే మొత్తం ఈ యొక్క 50 టెస్ట్ సిరీస్ అనేవి మీకు అందుబాటులో ఉంచామండి. ఇంతకుముందు కనుక వచ్చినట్లయితే CBT టెస్ట్ పార్ట్ బి వచ్చేసరికి 399 ఉండేదండి, 399 ఉండేది. ఇప్పుడు మళ్ళీ పార్ట్ ఏ వచ్చి కనుక చూసినట్లయితే 199. ఈ రెండు కలిపి పర్చేజ్ చేయటం వల్ల మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ కనిపించవచ్చు. అయితే మేమేం చేసామంటే ఈ రోజు నుంచి ఎవరైతే 399 పార్ట్ బి కొంటారో వారికి పార్ట్ ఏ కూడా ఫ్రీగా ఇస్తున్నామండి. స్పెషల్ ఆఫర్ కింద ఎవరైతే పార్ట్ బి 399తో మన కోర్స్ పర్చేజ్ చేస్తారో వారికి వచ్చేసరికి పార్ట్ ఏ కూడా ఫ్రీగా అనేది ఇస్తున్నాం. కాబట్టి 399కే ఇక్కడ పార్ట్ ఏ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఈ రోజు నుంచి ఇంతకుముందు కొన్న వాళ్ళు కూడా అందుబాటులో ఉంటుంది. ఇక కాంబో ప్యాక్ ఎవరైతే
ఫుల్ కోర్స్ కొని ఉన్నారో వారికి పార్ట్ బి పార్ట్ ఏ రెండు అప్లోడ్ చేశామండి. రెండు మీకు అందుబాటులో ఉన్నవి, పార్ట్ ఏ పార్ట్ బి. కాబట్టి హ్యాపీగా చదువుకోండి. సిబిటి ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి. ఎక్కువ సిబిటి ఎగ్జామ్స్ రాయడం వల్ల ఇప్పుడు వరకు మీరు చదివినదంతా, మీరు ఏమైతే నాలెడ్జ్ గెయిన్ చేశారో అదంతా అప్లికేటివ్ మేనర్లోకి వస్తుంది. కంప్యూటర్తో మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి అనేది ఈ యొక్క 50 గనక మీరు ఖచ్చితంగా 40 ప్లస్ ఈ 10 గనక 50 స్కోర్ గనక 50 సిబిటి టెస్టులు కనుక మీరు కంప్లీట్ చేశారంటే పూర్తి స్థాయిలో ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లే. ఇకపోతే మనం ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి అనే దాని మీద డిస్కస్ చేద్దామండి. దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 399కే పార్ట్ ఏ పార్ట్ బి రెండు కోర్సులు అనేది ఆఫర్లో ఇచ్చాము. దయచేసి పర్చేజ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న అంశం ఏంటంటే, మనం 100 మార్క్స్కి ప్రిపేర్ అవుదామా లేకపోతే 150 మార్క్స్కి ప్రిపేర్ అవుదాం అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 150 మార్క్స్కి ప్రిపేర్ అయితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి 100 మార్క్స్కి ప్రిపేర్ అయ్యారు. ఆల్రెడీ 100 మార్క్స్కి ప్రిపేర్ అయ్యారు. మన ఆన్లైన్ క్లాసెస్లో చాలామంది జాయిన్ అయ్యారు. మీ అందరికీ ధన్యవాదాలు. చక్కగా ప్రిపేర్ అయ్యారు. ఇకపోతే ఈ 100 మార్క్స్ ఎంత చదివినా మీరు 100 మార్క్స్కే కాంపిటీట్ అవుతారు. 101కి 101 అనే మార్కు కూడా ప్రిపేర్ అవ్వరు. కాబట్టి ఇప్పటి వరకు చదివిన దానికి మనం ఇచ్చేటటువంటి 40 సిబిటి టెస్టులు కనుక మీరు రాస్తే ఆల్రెడీ దీని మీద ఖచ్చితంగా కమాండ్ అనేది వస్తుంది. ఎవరైతే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యారో 2999 ఇప్పుడు ఆఫర్లో ఉందండి, వారికి సిబిటి 100 మార్క్స్ సంబంధించిన సిబిటి 40 టెస్ట్ సిరీస్ ఇచ్చాం పార్ట్ బికి. అలాగే ఈ రోజు నుంచి అయితే ఎవరైతే సిబిటి కొంటారో పార్ట్ ఏ కూడా 50 మార్క్స్కి అందుబాటులోకి ఉంచామండి. కాబట్టి ఇక్కడ 150 మార్కులకి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే 100 మార్క్స్కి ఎంతసేపు ప్రిపేర్ అయినా 100 లోపే మీకు మార్కులు వచ్చే అవకాశం ఉంది. అయితే చూడండి, 150 మార్క్స్కి ఈజీగా ఈ 5 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నానండి. నేను చెప్పే ప్రతి అంశం కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఈ 50 మార్కుల నుంచి మీకు మంచి మార్కులు అనేవి ఇక్కడ మీకు అందుబాటులో తక్కువ టైంలో స్మార్ట్ వేలో మీరు 50 మార్కుల నుంచి ప్రతి మార్కు దీనికి యాడ్ అవుతూ ఉండిద్ది అనమాట. ప్రతి మార్కు దీనికి యాడ్ అవుతూ ఉంటే మీకు ఉద్యోగ అవకాశం అనేది, ర్యాంకింగ్ అనేది పెరగడానికి అవకాశం ఉండిద్ది అనమాట. చూడండి, ఈ 50 మార్క్స్లో మీరు కనుక చూసినట్లయితే ఈజీగా ఎలా తెచ్చుకోవాలి సార్ అంటారు చాలామంది. ఈజీగా ఎలా తెచ్చుకోవాలి ఈ 50 మార్క్స్లో అంటే చూడండి, మొట్టమొదటి చూస్తే జిఎస్డబ్ల్యూఎస్ గురించి అవగాహన తెచ్చుకోండి. జిఎస్డబ్ల్యూఎస్ అంటే అండి గ్రామ వార్డు సచివాలయం ఏజీఓతో ప్రారంభించారు. గ్రామ వార్డు సచివాలయం యొక్క డ్యూటీస్ ఏంది, ఎంతమంది ఫంక్షనరీస్ ఉంటారు, దాని యొక్క గ్రామ వార్డు సచివాలయం యొక్క స్థాపన ఏంటి, లక్ష్యాలు ఏంటి, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుని ఎలా సెలెక్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, అసలు ఎన్ని రకాలైన పథకాలు అనేవి ఉన్నవి అనేది టోటల్గా జిఎస్డబ్ల్యూఎస్ గురించి మన వీడియోస్లో కూడా చెప్పానండి. మన వీడియోస్లో అంటే జయదేవ్ అకాడమీలో ఈ యొక్క ప్రభుత్వ పథకాల పాలసీల మీద చెప్పాను. అలాగే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఉంటుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ స్టడీ మెటీరియల్లో వీటికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఉందండి. ఎవరైతే మాకు ఫ్రీగా కావాలనుకుంటే 1 రూపీ కూడా కట్టాల్సిన పని లేదండి. ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఇవైతే మీకు వస్తాయి. అలాగే ప్రతిరోజు వచ్చేసరికి నేను కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 5 రోజులు 1 అవర్ కనుక స్పేర్ చేస్తే 50 మార్కుల్లో నుంచి ఎక్కువ మార్కులు పొందే అవకాశం మీకు చూపిస్తాను. కాబట్టి జిఎస్డబ్ల్యూఎస్లో గ్రామ వార్డు సచివాలయంలో టోటల్గా ఇప్పుడు 33 స్కీమ్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అందిస్తున్నాయండి వివిధ ఫంక్షనరీస్ ద్వారా.
ఒక గ్రామ వార్డు సచివాలయం ఒక యూనిట్, మీరు అందులో పనిచేయాలి. కాబట్టి గ్రామ వార్డు సచివాలయం గురించి పూర్తిగా స్థాపన, లక్ష్యాలు, ఎన్ని స్కీమ్స్ ఇస్తున్నారు, ఎలాంటి స్కీమ్స్ అందుతున్నాయి, అక్కడ అర్హతలు ఏంటి, వయసు ఏంటి, ఎలాంటి లబ్ధి, డీబీటీలో ఎంత వస్తుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అలాగే నాన్ డీబీటీలో ఎంత వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ చదువుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఎక్కువసేపు పట్టదండి. నేను ఇచ్చే వీడియో మీరు చదివితే 1 గంటలో ఎక్కువ మార్కులు అనేవి వస్తాయి. ఇక రెండోది కనుక చూస్తే మీ డిపార్ట్మెంటు అంటే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి ఏ స్కీమ్స్ అందిస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ దీంట్లో నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి అందించే స్కీమ్స్ ఏంటి అనేది ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. ఇదిగోండి, ఏపీ పశుసంవర్ధక శాఖ పథకాలు ఏమున్నాయి ప్రజెంట్ కనుక చూస్తే వైఎస్ఆర్ పశు నష్టపరిహార పథకాలు, దీంట్లో కూడా వైఎస్ఆర్ బీమా కూడా వస్తుంది అనమాట. వైఎస్ఆర్ బీమా కూడా వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పశువులు కనుక అనుకోని సందర్భాల్లో చనిపోతే ఆ రైతుకి చాలా నష్టం వస్తుంది. కాబట్టి ఆ నష్టాన్ని కొంతన్నా పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ అయితే ప్రారంభించారు. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కంట్రిబ్యూషన్తో ఈ స్కీమ్స్ కూడా మనకి ఉన్నాయండి. నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైఎస్ఆర్ బీమా 40%, 60% అట్లా కేంద్రం రాష్ట్రం ఈ యొక్క పథకాన్ని అయితే చేస్తున్నారు, నష్టపరిహార పథకాలు. కాబట్టి వీటి నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. చూడండి, వైఎస్ఆర్ బీమా నుంచి వైఎస్ఆర్ పశు బీమా నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీని గురించి ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేసుకుందాం. అలాగే జగనన్న పాల వెల్లువ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి మనం. ఇక నెక్స్ట్ జగనన్న జీవక్రాంతి, ఇలాంటి పథకాలు అనేవి మన కేవలం యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి వారికే ఇవైతే వర్తిస్తాయి. ఇవి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనమాట. రైతు భరోసా ద్వారా ఆర్థికపరమైన పరపతి అందించడం కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది అందించడం జరుగుతుంది. దీని గురించి తెలుసుకోవాలి. అలాగే టోటల్ మిక్స్డ్ రేషన్, దాని ద్వారా జోవర్ సీడ్స్ అవ్వచ్చు, శాఫ్ కటర్స్ అవ్వచ్చు, ఇలాంటివి సబ్సిడీ బేసిస్ మీద రైతులకి అందించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇవి జనరల్గా అందించేటటువంటి స్కీమ్స్ అండి. ఈ స్కీమ్స్ మీద కూడా కొంత పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే యానిమల్ హస్బెండరీ నుంచి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మీ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా ఏవేం స్కీమ్స్ అనేవి క్షేత్రస్థాయిలో రైతులకి మీరు అందిస్తారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటి గురించి కూడా నేను రేపు 1 గంట, అరగంట అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 5 డేస్ స్కీమ్స్ మీద కొంచెం డిస్కస్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్ కానీ చూస్తే మీ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి అసలు ఏహెచ్ఏ యొక్క జాబ్ చార్ట్ ఏంటి, మీ యొక్క జాబ్ చార్ట్ ఏంటి, మీరు ఏమి నిర్వర్తించాలి, ప్రశ్నలు ఎలా అడుగుతారంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సార్, పశుసంవర్ధక సహాయకులకి ఈ యొక్క డ్యూటీ లేదు, ఇది మీ యొక్క విధి కాదు అని అడుగుతాడు. మీ విధి కాదని తెలుసుకోవాలంటే అసలు మీకు మీ యొక్క డ్యూటీ ఏంటి, మీ యొక్క జీవో నెంబర్ ద్వారా మీరు వచ్చారనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుసుకోవడండి. చివరిలో ఒకసారి చూడండి, జీవోఎంఎస్ నెంబరు 29 యానిమల్ హస్బెండరీ ద్వారా మీకైతే రిక్రూట్మెంట్కి అవకాశం ఏర్పడిందండి. ఇదిగోండి 29 యానిమల్ హస్బెండరీ డిడి అండ్ ఎఫ్ శాఖ, తేదీ 19/8/2020. ఈ పోస్టు గ్రామ సచివాలయం పరిధిలో తేవడం, మీరు ప్రధాన కేంద్రంలో స్థానంలో నివాసముంటూ రైతుల అభ్యర్థనపై ప్రాథమిక పశు వైద్యశాలను, పశుపోషణ, పశువుల దానా, పశుగ్రాసం, విభిన్న జీవనోపాధి చర్యలు చేపట్టడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, పశువుల నష్టపరిహార పథకం ద్వారా అర్హత గల రైతులకు సహాయం అందజేయడం, పశువులకు ప్రథమ చికిత్స, వ్యాక్సినేషన్, వార్మింగు, వ్యాధుల గురించి సమాచారము, కృత్రిమ గర్భధారణ సేవలు, గర్భ నిర్ధారణ, వంద్య జంతువులు మరియు పునరుత్పత్తి ఫాలోఅప్ చేయడం, రేషన్ బ్యాలెన్సింగ్ కార్యక్రమాన్ని అమలు చేయడం, ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా పశుగ్రాసాన్ని పెంచడం, పంచానామా నివేదిక, ఆరోగ్యం మరియు వాల్యుయేషన్ సర్టిఫికేట్, పశువుల ట్యాగింగ్, రీట్యాగింగ్ చేయడం వీరి యొక్క ముఖ్యమైన విధి అయి ఉన్నది. ఇది అంటే మీకు ప్రశ్న ఎలా ఇస్తారండి, క్వశ్చన్ అనేది పశుసంవర్ధక సహాయకుల యొక్క విధి కాదు, డ్యూటీ ఇది కాదు అంటాడు. అప్పుడు ఈ డ్యూటీస్ అన్ని మీకు తెలిస్తే మీరు పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలరండి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే
ఖచ్చితంగా మనం జాబ్ చార్ట్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ జాబ్ చార్టు, మీ యొక్క డిపార్ట్మెంటు ఏజీఓ ద్వారా వచ్చారు, అలాగే గ్రామ వార్డు సచివాలయం అందించాడు ముఖ్యమైనటువంటి ప్రభుత్వ పథకాలు, యొక్క స్థాపన లక్ష్యాలు, అలాగే 50 మార్క్స్లో కనుక ముందు మనం చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కరెంట్ అఫైర్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నామండి. కరెంట్ అఫైర్స్ ఒకసారి చూడండి. ఇక జనరల్ సబ్జెక్ట్స్ అనేది వెరీ లెంతీగా ఉంటుంది కాబట్టి మాకు అంత సబ్జెక్ట్స్ హిస్టరీ కావచ్చు, లేకపోతే ఎకానమీ, జాగ్రఫీ చదవలేము సార్ అని చాలామంది అంటున్నారండి. అయితే మీకోసం వచ్చేసరికి నేనేం చేస్తున్నా, తక్కువ వ్యవధిలో మీకు ఇక్కడ 10 టెస్ట్ సిరీస్ అనేవి, CBT 10 టెస్ట్ సిరీస్ అనేవి మీకు అందించానండి. దీనిలో మెయిన్గా అన్ని అంశాలను ఫోకస్ చేస్తూ మీకైతే ఈ సిరీస్ ఉన్నాయి. పార్ట్ ఏ ఇది జాగ్రత్తగా మీరు చదువుకుంటే ఇందులో నుంచి ఎక్కువ మార్కులు కవర్ అవుతాయి. పార్ట్ ఏ మీకు ఎక్కువ మార్కులు అనేవి కవర్ అవుతాయి. కాబట్టి CBT 10 టెస్ట్ సిరీస్, 40 టెస్ట్ సిరీస్ వచ్చేసరికి ఈ 100 మార్క్స్కి ఇది కూడా 80% మీద కవర్ అవుతాయి అనమాట. ఈ 10 టెస్ట్ సిరీస్ పార్ట్ ఏకి మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఖాళీగా ఉన్న సమయంలో, అంటే ఒకసారి రివిజన్ చేసుకునే సమయంలో మన పార్ట్ ఏలో కనుక చూసినట్టయితే మీకోసం చిన్న అనమాట, వెరీ వెరీ సింప్లిఫికేషన్ సంబంధించినటువంటి రీజనింగ్ ఉంది. రీజనింగు అలాగే ఇవి ఈజీగా వచ్చే మార్క్స్ అనమాట. రీజనింగ్, అర్థమెటిక్ కొంతమంది ప్రవేశం ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు అండి. ఇక మిగతా కోర్ సబ్సెట్ కూడా మీకైతే అందించడం జరిగింది. కాబట్టి 50 మార్కులో కనుక మీరు ఈ CBT 10 సిరీస్ కానీ చేసుకుంటే తక్కువ టైంలో మీకు వచ్చేసరికి 20+ మినిమంగా ఉండేవాళ్ళు అయితే 20+, మ్యాక్సిమంగా చదివిన వాళ్ళు అయితే 30+ మార్క్స్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి. మీరు ఇక్కడ తెచ్చుకున్నటువంటి 60 మార్క్స్ తెచ్చుకుంటే ప్లస్ 30 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఇక్కడ మొత్తం 90 మార్క్స్ మీద మీరు ఓపెన్ లెవెల్లో జాబ్ సాధించడానికైతే అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు 150కి అనేది ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. తక్కువ టైంలో ఎలా కొనసాగిస్తాం సార్ అంటే మీకు 10 టెస్ట్ సిరీస్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రామ వార్డు సచివాలయం మీద ఫోకస్ చేస్తూ, ప్రత్యేకంగా మీ జాబ్ చార్ట్ మీద ఫోకస్ చేస్తూ, మీరు ఇచ్చేటటువంటి స్కీమ్స్ క్షేత్రస్థాయిలో ఏమైతే మీరు అందిస్తున్నారో ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందులో కవర్ చేస్తూ మీకైతే ఈ యొక్క టెస్ట్ సిరీస్ తయారు చేశాము. వీలైతే మీరు 399 పర్చేజ్ చేసుకోండి. పర్చేజ్ చేసుకుంటే మీకు 2 వస్తాయండి. ఇప్పుడైతే 2 వచ్చే అవకాశం ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇంతకు ముందు వచ్చేసరికి 199 వేరుగా ఉండేదండి. ఇప్పుడైతే మీరు కేవలం 399కే పార్ట్ ఏ 50 మార్కులు, 50 మార్కులు అంటే 10 టెస్ట్ సిరీస్ అనమాట. 10 టెస్ట్ సిరీసు 50 మార్కులు సంబంధించి, అట్టనే పార్ట్ బికి సంబంధించి 100 మార్క్స్ 40 టెస్ట్ సిరీస్ అనేవి ఇక్కడ కేవలం మీకు ఆఫర్ ధరలోనే 399కే ఇస్తామండి. అంటే పార్ట్ బి కనుక కొండే పార్ట్ ఏ ఫ్రీ అనమాట, అలా ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా పార్ట్ బి మాకు అవసరం లేదు సార్ అనుకుంటే పార్ట్ ఏనైనా కొనుక్కోవచ్చు. మీరు 50 మార్క్స్కి పార్ట్ ఏ ఉందండి. ఇదిగోండి పార్ట్ ఏ జనరల్ స్టడీస్, ఇదైనా పర్చేజ్ చేసుకోండి. కేవలం 199 రూపీసే మీకు అందుబాటులో ఉందండి. ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇందులో మీరు సాధించే ప్రతి ఒక్క మార్కు మీ యొక్క ఉద్యోగ అవకాశాలని మెరుగుపడుతుందండి. మీరు ఎంత పోటీ పడినా పార్ట్ బిలో ఒకే రకమైన మార్క్స్ అనేవి వస్తాయి. పార్ట్ ఏలో తక్కువ ప్రిపరేషన్తో ఎక్కువ మార్కులు వస్తాయి. ఎలా వస్తాయి? ఇదిగోండి ఈ యొక్క 10 టెస్ట్ సిరీసు రాష్ట్ర స్థాయిలో మనమే అందిస్తున్నామండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ యొక్క CBT టెస్ట్ సిరీస్ ఒక అరగంట, రోజుకు ఒక అరగంట చేసుకుంటే మీకు 2-3 రోజుల్లో, గంట చేస్తే 2 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయండి. ఒక అరగంట అయితే 2-3 రోజులు ఎగ్జామ్కి వెళ్ళి బోర్ కొట్టినప్పుడు ఇవి అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ కనుక చూసినట్లయితే ఇక మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మన జయదేవ్ అకాడమీ తరఫున ఎవరైతే మన కోర్సులు ఆన్లైన్లో జాయిన్ అయ్యారో మీరందరికీ ఈ యొక్క పార్ట్ బి, పార్ట్ ఏకి సంబంధించిన వాటితో మరియు ఫ్రీగా మీరు అడగకుండానే 40 టెస్ట్ సిరీస్ అనేవి మీకు అందుబాటులో ఉంచాము. అలాగే 10 టెస్ట్ సిరీస్ పార్ట్ ఏలో కూడా ఫ్రీగా మీకు అందించామనుంటే, కాబట్టి మీ యొక్క ఫుల్ కోర్సు సంబంధించినటువంటి
ఎక్కువ సిలబస్ ఎక్కువ సబ్జెక్ట్ కవర్ చేసి మీకు ఎక్కువ మంది ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించి సమర్థవంతంగా అందించామని మేము ఆనందిస్తున్నాం. మీకైతే మంచి ఉద్యోగం, ఈ ఉద్యోగం పొంది మీ యొక్క జీవితాల్లో మంచి వెలుగులు రావాలని మనసారా ఆశీర్వదిస్తూ మీ యొక్క జయదేవ అకాడమీ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మనకు వివిధ రకాలైనటువంటి క్లాసెస్ అయితే ఆన్లైన్ ఉండే మీకు ఎలా అందించామో వారికి కూడా మేము అందిస్తామండి. మీ ఫ్రెండ్స్ కూడా మీరు గర్వంగా సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే నిరంతరంగా మనం మీకు అందించాం, మీకు తెలుసు, మీరు ఈ యొక్క కోర్సులో ఇవన్నీ మీకు అందించాలంటే వారికి కూడా అందిస్తాము. అలాగే కష్టపడతాం. మీరు అడగకపోయినా మేమైతే ఇవన్నీ మీకు అందించామండి. CBT టెస్ట్ సిరీస్ మీరు అడగలేదు, మేమే ఫ్రీగా ఇచ్చాం. పార్ట్ ఏ కావచ్చు, పార్ట్ బి కావచ్చు, 2 ఫ్రీగా ఇచ్చాం. అలాగే మన ఫ్రెండ్స్కి సాధ్యమైనంత వరకు వారికి కూడా ఫుల్ కోర్స్ కొన్న వాళ్ళకి అందుబాటులో ఉంచుతామండి. వారికి కూడా మన యొక్క క్లాసెస్, మన యొక్క మిగతా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా చెప్పండి. అలాగే వీటి మీద మనం రోజు ఒక అరగంట అయితే క్లాసెస్ మనం చెప్పుకుందామండి. మెయిన్ టాపిక్స్ అన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మన జయదేవ అకాడమీలో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. చూడండి, ఇవన్నీ ఆఫర్స్లో అందుబాటులో ఉన్నాయండి. అందరికి చెప్పండి. అలాగే ఎగ్జామ్ దాకా మీకు ఈ ప్రైస్లోనే ఉండిద్ది, నోటిఫికేషన్ పడిన దాకా ఈ ప్రైస్లోనే ఉంటుందండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ యొక్క జయదేవ అకాడమీ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క సమాచారాన్ని షేర్ చేస్తారని మనసారా మిమ్మల్ని మరి ఒక్కసారి ఆశీర్వదిస్తూ మీ యొక్క జయదేవ అకాడమీ కంగ్రాచులేషన్స్. అందరూ మంచిగా అటెంప్ట్ చేస్తారని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ యొక్క జయదేవ అకాడమీ. థ్యాంక్ యూ అన్నాడు.